ల్యాండ్ ఆర్డర్ మీద మీరు ఎటువంటి సూచనలు కావాలి సబ్ డివిజన్లో ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉంది దానికి సమీక్షించడానికి అందరితో మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రమంలో నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్కి వచ్చేస్తాము. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేను ఆల్ సబ్ డివిజనల్ ఆఫీసర్తో, ఎస్హెచ్ఓస్తో, ఎస్ఐస్తో, సిఐస్తో అందరితో కూర్చొని ఇంపార్టెంట్ కేసుల గురించి, ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మనం ఇక్కడ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నేను పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ కొన్ని ఇన్స్పెక్షన్ కోసం విజిట్ కోసం వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఇష్యూస్లో కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమేమి జరిగింది ఈ మధ్యలో, ప్రతి ఇష్యూస్కి కేసుకి ఇన్వెస్టిగేషన్లో ఏం ప్రోగ్రెస్ ఉంది దాని గురించి మనం మాట్లాడాము. అట్ ది సేమ్ టైం కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దానికి ఏ విధంగా టెకల్ చేశారు, ఇంకా దాంట్లో ఏం పరిస్థితి ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద మనం చర్చించాము. దాదాపు 2 hours మన మీటింగ్ జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. అక్కడ వచ్చేసి మళ్ళీ మీ సమీక్ష జరిగిన దాంట్లో ఈ కావల్ టౌన్లో, కావల్ డివిజన్లో పరిస్థితి ఎలా ఉంది, ఈ పెండింగ్ కేసులు ఎట్లా ఉన్నాయి, ఓవరాల్ పరిస్థితి బాగానే ఉంది. ఈవెన్ డిఎస్పీ గారు కూడా బాగా ప్రొయాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ ఇక్కడ నెల్లూరు ఎస్పీ కూడా బాగా చేస్తుంది. షీ హ్యాస్ విజిటెడ్ ఆల్సో ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్సో షీ హ్యాస్ పర్సనలీ విజిటెడ్. వాళ్ళు చెప్పారు విజిట్ చేసి వాళ్ళు కేసుకి కానీ ల్యాండ్ ఆర్డర్ సబ్జెక్ట్కి బాగా సమీక్షిస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ ఇష్యూ పెద్ద ఇష్యూ లేదు. బట్ పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మనం ప్రతి కేస్ బై కేస్, ఇష్యూస్ బై ఇష్యూస్ మనం ప్రతి దానికి మనం సమీక్షిస్తున్నాము. అకార్డింగ్లీ మనం పనిచేస్తున్నాం.